నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త బైక్ని లాంచ్ చేసింది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఈ బైక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నన్ అదర్ దెన్ రాయల్ ఎన్ఫీల్డ్ స్కామర్ 440. ఈ స్కామర్ 440 ఏంటంటే, హిమాలయ ఎవరైతే అంత కెపాసిటీ 3.5 lakhs పెట్టి కొనలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ దానికి వెళ్ళిపోవచ్చు. దీంట్లో మెయిన్ టెన్షన్ మనకు రిమూవ్ అయింది ఏంటంటే స్పోక్ వీల్స్ తీసేసి అలో వీల్స్ ఇచ్చారు. దానివల్ల పంక్చర్ అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అది మెయిన్ థింగ్. దాని గురించి మనం ఆఫ్ రోడింగ్ కూడా తీసుకోవచ్చు. అలో వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్ టఫ్ అలో వీల్స్ ఇచ్చారు. దీని ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. అందుకోసం ఈ వీడియోని కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. మనం స్టార్ట్ చేద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ స్కామర్ 440 చాలా రగెడ్ అండ్ మోడల్ లుక్లో చాలా బాగుంది. ఇది అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్కి ఎంతూసియాసిక్ కోసం చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. తక్కువ బడ్జెట్లో ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఆఫ్ రోడింగ్ కానీ ప్లస్ లాంగ్ టూర్స్కి వెళ్ళడానికి కానీ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ దీంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ డిఆర్ఎల్స్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఫ్యూచరిస్టిక్గా చాలా బాగుంది. రేర్లో మనకి టేల్ ల్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఇండికేటర్స్ దీనికి ఎల్ఈడి ఇవ్వలేదు. ఇండికేటర్స్ వచ్చేసి రెగ్యులర్గా హెలోజన్ బల్బ్తో ఇచ్చారు. బహుశా దానికి అంటే మనం ఆఫ్ రోడ్ పోయినప్పుడు కానీ లాంగ్ టూర్స్ పోయినప్పుడు కానీ యూజ్ కానీ ఇచ్చుంటారు. లేకపోతే ఇంత చిన్నదానికి కాంప్రమైజ్ ఏం కాదు రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా మిగతాదంతా ప్రీమియం లుక్ ఉంది. జస్ట్ మనకి హిమాలయ ఎట్లుందో ఇది కూడా సేమ్ అట్లే ఉంటుంది. దీంట్లో మనకి వచ్చేసి 440 ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనేది సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనేది ఇచ్చారు. అది మనకి 6 speed గేర్ బాక్స్తో వస్తుంది అనమాట. ఇంకా మనకి దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 25.4 bhp 34 Nm టార్క్తో వస్తుంది. దీంట్లో సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇంకా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బండి వచ్చేసి 5 కలర్స్ ఆప్షన్స్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ ట్యాంక్ 15 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పర్వాలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని దాంట్లో మనకి ఇట్లనే వస్తుంది కదా మ్యాక్సిమము. ఎందుకంటే అది స్ట్రాంగ్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ ప్రకారంగానే డిజైన్ చేసి వాళ్ళు ఇస్తారు కంపల్సరీగా. దానికి ఏం ప్రాబ్లం లేదు. మనకి ఫ్రంట్ ఏమో 320 mm డిస్క్ బ్రేక్, రేర్ ఏమో 240 mm డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ మనకి ట్యూబ్లెస్ వస్తుంది. అది మెయిన్ థింగ్. ట్యూబ్లెస్ టైర్స్ వల్ల మనకి చాలా ఆఫ్ రోడ్ పోయినప్పుడు కానీ లాంగ్ టూర్స్ పోయినప్పుడు కానీ చాలా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో స్లీపర్ క్లచ్ కానీ క్విక్ షిఫ్టర్స్ కానీ ప్రొవైడ్ చేస్తలేరు. ఎందుకంటే ఈ రేంజ్కి అవి రావు కూడా. ఎట్లన్నా మనకి 2 వేరియంట్స్లో ఇది వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. చూద్దాం మనం. ఇది ఇప్పుడు టోటల్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 196 kgs ఉంటుంది అంటున్నారు. మనం చూద్దాం. ఇది మార్కెట్లోకి ఆల్రెడీ వీళ్ళు మొత్తం వచ్చినాక ఎట్లుంటుందో షోరూమ్కి వెళ్ళి మీకు వాక్ అరౌండ్ వీడియోస్ కానీ దీని రైడింగ్ రివ్యూస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మీరు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ హైట్ 795 mm సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది 5.5 హైట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రైడ్ చేయొచ్చు. మనకి 17 inches ఇంకా 19 inches అలా వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగున్నాయి చూడడానికి. చాలా రగెడ్గా, చాలా టఫ్గా, చాలా మంచిగా ఉన్నాయి అలో వీల్స్ అనేది. చూద్దాం మనం. దీని వాక్ అరౌండ్ వీడియో తీసుకొద్దాము. మనము షోరూమ్కి వెళ్ళి దాన్ని రైడ్ చేసి దాని రివ్యూస్ కూడా ఇస్తాను. దీని మైలేజ్ వచ్చేసి మనకి మైలేజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. మైలేజ్ వచ్చేసి మనకి 30 బిలోనే వస్తుంది. వాళ్ళు 35 చెప్తారు కానీ 25 to 30, 25 రావచ్చు నాకు తెలిసి మినిమం ఒరిజినల్గా. చూద్దాం మనం ఎట్లుందో. మనం షోరూమ్కి వెళ్ళి దీని వాక్ అరౌండ్ వీడియోస్ కానీ దీని రివ్యూస్ కానీ తీసుకొద్దాము. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి విషయాలు ఫస్ట్ తెలుసుకోవడానికి. ఓవరాల్గా ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి కదా. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,08,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి 2.6 వరకు పట్టవచ్చు. 2,60,000 2,60,000 ఇవాళ రేపు నథింగ్. ఇవాళ బైక్ మామూలుగా నార్మల్ బైక్సే 2 lakhs వరకు ఉన్నాయి కదా. 1.5 2 lakhs వరకు ఉన్నాయి. ఒక 50,000-60,000 మనం ఎక్కువ పెట్టుకుంటే మనకి స్కామర్ 440cc ఇంజన్తోనే, అంత భారీ ఇంజన్తోనే, ఇంకా మనకి దీంట్లో లిక్విడ్ కూల్డ్ కాదు, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు. మనకి లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది బైక్. మీరు చూడాల్సిన వాళ్ళు షోరూమ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
నేను వాక్ అరౌండ్ వీడియో కూడా తీసుకొస్తాను. కలర్స్ ఏమున్నాయి కూడా 5 కలర్స్ ఏందో అన్నీ చూద్దాం మనము. అందుకోసం ప్లీజ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ ఛానల్, మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందు గురించే మీకు బైక్స్, కార్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఫస్ట్ మీకు వస్తుంది. వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ వాక్ అరౌండ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఛానల్లో పెడతాను. టీంని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ కంపల్సరీ అవసరము. ధన్యవాదాలు.